సర్వలోకమంతా కూడా ఆయన రక్తము ద్వారా, ఆయన ప్రోక్షమైన రక్తము ద్వారా సర్వ మానవుల్ని కడుగుతున్న విధానాన్ని బట్టి కూడా చాలా వేదన పడిపోయాడు ఆయన. కానీ ఇక్కడ ఒక అధికారాన్ని చూపిస్తూ ఉంటాడు ఆయన. వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద పిల్లలను కూడా ఏమంటాడు ఆయన, తీసుకురావాలి. ఒక మత్తీ గారు గాడిద పిల్లను మెన్షన్ చేశారు. మార్క్ గారు, యోహాన్ గారు, లోకా గారు మాత్రం గాడిద పిల్లనే రాయబడ్డారు. దానికోసం అభ్యంతరం పడకూడదు. పరిశుద్ధాత్మ ఇక్కడ ఎలా ప్రేరేపించారు, అక్కడ అలా ప్రేరేపించారు. దీనికోసం స్కేల్ ఎట్టి ఇది అది మనం చూడకూడదు. మనమే తప్పు. బైబిల్ మాత్రం ఎప్పుడు కూడా పరిశుద్ధమైన పవిత్రమైన గ్రంథం. మన అర్థం అవ్వక, అందులో భాష శైలి, దాని భావము, దాని మీనింగ్ మనకు అర్థం అవ్వక ఇటు